వీరభద్రుడు అదే కరుపు సినిమా యాక్చువల్గా తెలుగులో ఒక వీరభద్రుడు అని రిలీజ్ అయింది కదా. సినిమా ఎంత దారుణంగా ఉందంటే వెరీ బ్యాడ్ సినిమా, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సినిమా. అసలు మొత్తం అంటే ఎంత దారుణంగా ఉంటాయంటే ఎలివేషన్స్, అంటే అన్ని సినిమాల ఎలివేషన్స్ అవన్నీ కలిపి ఒకటే సినిమాలో పెట్టి ఇంకా హై హై హై. ఆ మ్యూజిక్ అయితే తమనన్న తర్వాత మళ్ళీ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఇంతగానో మ్యూజిక్ ఇవ్వడం అయితే అసలు నేనైతే ఊహించలేదు. సినిమా మొత్తం హైపు 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 అంటే ఎంత ఫూలిష్ ఉంటుందంటే సినిమా అసలు సినిమాలా ఉండదు. జస్ట్ ఒక ఈవెంట్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్లో కొన్ని ఎలివేషన్స్ ఇస్తూ జరుగుతున్న ఒక సినిమాలా ఉంటుంది. సారీ బట్ ఇది ఏమంటారు ఇంత దారుణంగా అన్నందుకు, బట్ తప్పదు ఎందుకంటే అంత బ్యాడ్గా ఉంది సినిమా. అండ్ అదేందో అన్ఫార్చునేట్లీ చాలామంది సినిమా నచ్చింది అండ్ చాలా కలెక్షన్స్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయి. బట్ పర్టికులర్గా నా ఒపీనియన్ అయితే నాకైతే సినిమా నచ్చలేదు. ఈ సినిమా మెయిన్ ప్రిమైస్ ఏంటిదంటే ఒక సికింద్రాబాద్ అంటే ఒక ప్లేస్లో దొంగతనం చేస్తారు. వాళ్ళ నగలు తీసుకొని దొంగలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆ పోలీస్ వాళ్ళు తీసుకొని వాళ్ళ నగలు తెచ్చిస్తారు. బట్ ఆ టోటల్ నగలు ఇవ్వకుండా కొన్ని నగలు పోలీసు వాళ్ళు నొక్కేస్తారు. అదే కేసు వాళ్ళు కోర్టులో వేస్తారు. కోర్టులో వేసిన తర్వాత కోర్టు వాటిని డిలే చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ నగలు వాళ్ళకి ఇచ్చేయకుండా డిలే చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి ఎవరైతే కేసు పెట్టిన పర్సన్ ఉన్నాడో అతను దేవుడు అనేటోడు ఒక కురుపు అనే స్వామి అతనికి మొక్కుకుంటే వస్తాడని చెప్పేసి ఆ కారం రాసి ఆ రిచువల్ అదంతా చేసి ఆ దేవుని పిలుస్తాడు. అదే దేవుడు సూర్య రూపంలో వచ్చేసి కోర్టులో ఎవరైతే మెయిన్ పర్సన్ ఒక విలన్ ఎవరైతే ఉన్నారో కోర్టును అంతా తన చేతిలో పెట్టుకొని ఆడిస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనితో ఛాలెంజ్ చేసి, అంటే ఈ మనిషి ఏమంటాడంటే ఈ కోర్టుని ఎవ్వరు చేంజ్ చేయలేరు, ఇన్ఫ్యాక్ట్ ఆ దేవుడు కూడా చేంజ్ చేయలేడు ఆ రూల్స్ అన్నీ అవన్నీ అని చెప్పేసి అతను చెప్తాడు. బట్ దేవుడు ఏం చెప్తాడంటే నేను చేంజ్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళిద్దరు క్లాష్ మధ్య జరుగుతున్న ఒక దేవునికి ఒక కోర్టులో ఒక లాయర్కి సంబంధించిన ఒక స్టోరీ అనమాట. అంటే పాయింట్ ఓకే ఎంతో కొంత ఉంది, అదంతా పక్కన పెడ సినిమా అంటే వాళ్ళకే తెలీదా అనిపిస్తుంది. అంటే కొన్ని ఎలివేషన్స్ అయితే అసలు ఎంత బుల్షిట్గా ఉంటాయంటే, అంటే జస్ట్ వాకింగ్ వస్తుంటే స్లో మోషన్ వస్తుంది, మ్యూజిక్ వెనకాల వస్తూనే ఉంటుంది. ఇంకా 2026లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ జస్ట్ ఓల్డ్ సినిమాలాగా వస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే అంత దరిద్రంగా అనిపిస్తుంది. సినిమా చూసినప్పుడు ఇంకా అయిపోదా సినిమా, ఇంకా అయిపోదా అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ త్రిష గారు యాక్టింగ్ చేసిర్రు, ఆమె యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు నాకైతే. ఎందుకంటే జస్ట్ టైంపాస్ చేస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళందరూ. అంటే ఆ హీరో కానీ ఇప్పుడు సూర్య గారు అయితే ఎంతో కొంత యాక్టింగ్ చేసిండు, దట్ ఈస్ ఫైన్. బట్ ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను యాక్టర్ కాబట్టి, అండ్ చాలాసేపు సినిమాలో అసలు సూర్య గారి పోర్షన్ చాలా తక్కువ, అట్లీస్ట్ ఒక 35% అట్లా ఉంటుంది. మిగతా మొత్తం సినిమా ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆ విలన్ ఉన్నారో అతనిదే మెయిన్ క్యారెక్టర్. అండ్ విలన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎప్పుడు దొరికితే అప్పుడు వస్తారు. అంటే ఇప్పుడు ఏమంటారు కొంచెం ఫైట్ అవసరం అనుకో విలన్స్ వచ్చేస్తారు, సాంగ్ అవసరం అనుకో హీరో వచ్చేస్తాడు, ఎలివేషన్ ఇచ్చేస్తాడు. సో ఇట్లా జరుగుతుంటుంది సినిమా మొత్తం. అంత బ్యాడ్గా అనిపించింది నాకైతే, వెరీ బ్యాడ్ సినిమా అసలు. కానీ ఇంకేం చెప్తాం, సూర్య గారు కాబట్టి సూర్య గారు రెస్పెక్ట్ మీద ఉన్న దాంతోనే చూసిన. బట్ చూసిన దానికి పెద్ద పాపం అయిపోయింది, చూసి ఉండకూడదు. సో దట్స్ ఇట్, ఇంకేం చెప్తాం. వీలైతే మీరు కూడా చూడండి, చూసి నేను చెప్పింది కరెక్టా కదా మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇదైతే ఒపీనియనే. దట్స్ ఇట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.